హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బీహార్‌లో కేంద్ర మంత్రి మనవరాల్ని చంపేశారు. అది కూడా గన్‌తో కాల్చేసి చంపేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి అసలు ఎందుకు చంపారు? ఎవరు చంపారు? బీహార్‌లో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటి నుంచో ఉందని కూడా చెప్తున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? మనకి ఇక్కడ ఎక్కడ గన్స్ దొరికినా అది దాని మూలాలు బీహార్‌లో ఉంటాయి. బీహార్ గన్ కల్చర్‌కి వెరీ పాపులర్. దాని తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఏం జరిగిందనేది ముందు చూద్దాం. కేంద్ర మంత్రి ఈయనొచ్చి ఎంఎస్ఎంఈ అంటారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అని ఒక శాఖ ఉంటది. సూక్ష్మ, స్థూల పరిశ్రమలు అనమాట. ఈ పరిశ్రమల శాఖ మంత్రి ఈయన జతిన్ రామ్ మాంఘీ ఈయన పేరు. ఈయన గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. సో వీళ్ళ మనవరాల్ని గన్‌తో కాల్చి చంపేశారు బీహార్‌లో. బీహార్‌లో ఎక్కడంటే టిట్వా విలేజీ, అట్రీ బ్లాకు, గయా జిల్లా. ఈయన కూడా గయా నియోజకవర్గం నుంచి ఎన్నికవుతారంటారనమాట. ఈయన వాళ్ళ సొంత నియోజకవర్గం గయా అనమాట బీహార్‌లో. సో వీళ్ళ మనవరాలి పేరు సుష్మాదేవి. ఆమెకు 32 ఏళ్ళ వయసు. ఆమెకి 2 పిల్లలున్నారు. వీళ్ళ హస్బెండ్ పేరు రమేష్ సింగ్. ఇతనే ఆమెను చంపేశాడు. అంటే భర్తే భార్యని గన్‌తో కాల్చేశాడు. ఆ గన్ కూడా ఏం గన్ అంటే కంట్రీ మేడ్ గన్ను. అంటే బీహార్‌లో కంట్రీ మేడ్ గన్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. మామూలుగా వాటిని తపంచా అంటారు. షార్ట్ బోర్ 12 బోర్ తుపాకీ అంటారు వాటిని. షార్ట్‌గా ఎంత ఉంటది. సో దీన్ని తపంచా అని కూడా పిలుస్తారు. అక్కడేమో కట్టాస్ అని కూడా అంటుంటారనమాట బీహార్‌లో. ఇలాంటి గన్‌తో కాల్చేశాడు. కాల్చేసి పరారైపోయాడు. సో ఇతను ఎందుకు ఆమెను కాల్చేశాడు అనుకున్నప్పుడు, అప్పుడు ఇతను కాల్చినప్పుడు పిల్లలు ఉన్నారు ఇంట్లో. వాళ్ళ అక్క పూనం కుమారి కూడా ఉన్నింది. ఆమె కొన్ని డీటెయిల్స్ చెప్పింది. వీళ్ళిద్దరిది యాక్చువల్‌గా 14 ఏళ్ళకి ముందు పెళ్ళయింది. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్, వీళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అయితే ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. ఒకటేందంటే ఇతను ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో విలేజ్ డెవలప్మెంట్ వర్కర్ అనమాట. వికాస్ మిత్ర అంటారు. వికాస్ మిత్ర అంటే ఇక్కడ బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహాదళిత్ వికాస్ మిషన్ అని ఒకటి పెట్టారు. మహాదళిత్ అంటే 20 రకాల ఎస్సీల కులాలకు కలిపి మహాదళితులు అనే ఒక పేరు పెట్టి, ఆ పేరుకి ఒక కమిషన్ పెట్టి, ఆ కమిషన్ తరపున ఉద్యోగాలు, ఫండ్స్ ఇవ్వడం అనేది నితీష్ కుమార్ ప్రభుత్వంలో జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈమె కూడా దళిత్ అనమాట. సో ఈమెకి ఆ మహాదళితుల కింద ఈమె విలేజ్ డెవలప్మెంట్ వర్కర్‌గా పోస్టు ఇచ్చారు. ఈ క్రమంలో ఏమైందంటే మొన్న ఒక రోజు అతను ట్రక్ డ్రైవర్‌కి బయటికెళ్ళి లేట్‌గా వచ్చినప్పుడు ఈ అమ్మాయితో కూడా ఒక యువకుడిని అతను ఇంట్లో బెడ్‌రూమ్‌లో చూశాడు అనేది ఒక వార్త. సో అంటే ఈ అమ్మాయికి వేరే అఫైర్ ఉంది. అది అతనికి కళ్ళబడింది. అందుకని అమ్మాయిని కాల్చేశాడనేది ఒక వార్త. అది నిర్ధారణ అయితే కాలేదు. పూనం కుమార్ మాత్రం వాళ్ళ అక్క, ఈ అమ్మాయి వాళ్ళ అక్క ఏం చెప్తుందంటే సుష్మాదేవి వాళ్ళ అక్క. ఇతనుకి ఈ అమ్మాయికి భార్యకి మధ్య అంటే రమేష్‌కి, సుష్మాదేవికి మధ్య గొడవలున్నాయి. రకరకాల గొడవలు. ఆ రోజు కూడా అతను రాగానే గొడవేసుకున్నాడు. ఆర్గ్యుమెంట్లు జరిగింది. మా సిస్టర్ కూడా గట్టిగా మాట్లాడింది. ఈ నేపథ్యంలో అతను పట్టరాని ఆవేశంతో గన్ తీసుకొని కాల్చేశాడని ఆమె చెప్తుంది. ఇరుగు పొరుగు వారు ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయికి ఒక అబ్బాయితో అఫైర్ ఉంది. ఆ అబ్బాయిని ఈ అమ్మాయిని ఒకసారి చూసాడు ఇతను. అప్పటినుంచి గొడవలు మొదలైనయి. ఈ అమ్మాయి మానుకోలేదు. అందుకని కాల్చేశాడు అంటున్నారు. ఏదేమైనా ఇతను కాల్చేసి పారిపోయాడు. సో తర్వాత అతన్ని పట్టుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారన్నమాట. ఎస్పీ ఆనంద్ కుమార్ కూడా ఈ గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడాడు. అతను మేము అరెస్ట్ చేశామని చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడేందంటే అసలు బీహార్‌లో ఒకప్పుడు గన్ కల్చర్ ఉంది. ఇప్పుడు నిజానికి చాలా మారిందని చెప్తారు. కానీ ఇప్పుడు కూడా ఒక తపంచాతో భా భార్యని భర్త కాల్చి చంపేయడం అనేది, అది కూడా కేంద్ర మంత్రి మనవరాలు, బీహార్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి మనవరాలు. పైగా ఆయన పొలిటికల్ పార్టీ కూడా ఒకటి ఉంది. ఆయనకి హిందుస్థానీ అవామీ మోర్చా అని పొలిటికల్ పార్టీ ఉంది. ఆయన అక్కడ ఎన్డీఏలో భాగం కూడా బీహార్‌లో. సో ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ లీడరు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రస్తుత కేంద్ర మంత్రి మనవరాలకే రక్షణ లేని పరిస్థితిలో బీహార్ ఉందన్న విమర్శలు తీవ్రంగా బయట నుంచి వస్తున్నాయి. మనం బీహార్ గన్ కల్చర్‌ని అర్థం చేసుకోవాలంటే యాక్చువల్‌గా బ్రిటిష్ కాలం నుంచి కూడా బీహార్ గన్ కల్చర్ అనేది ప్రధానంగా ఉంది. అక్కడ ముఖ్యంగా ముంగర్ అనే ఒక ఏరియా ఉంటది. ఆ టౌన్‌లో దాదాపు 2 డజన్ల గన్ లైసెన్స్డ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట.
సో ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మిలిటరీ వెపన్స్ తయారీకి బీహార్ను కూడా వాడుకున్నారు. బీహార్లో ఐరన్ ఓర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. మనకు మగధ సామ్రాజ్యం ఫస్ట్ అక్కడే రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ ఏరియాలో ఇనుప గనులు ఎక్కువగా ఉండడం వల్ల భూమిని తవ్వడానికి నాగలికి కర్రు ఇనుప వాడడం, చెట్లు కొట్టడానికి కత్తులు గొడ్డళ్ళు వాడడం, ఇవన్నీ జరగడానికి ఆ ఇనుప ఖనిజం అనేది ప్రధాన కారణంగా. అందుకని మొట్టమొదటి మగధ సామ్రాజ్యం ఇండియాలో అక్కడే రావడానికి అదొక కారణంగా చెప్తారు. సో ఇలాగా గన్ కల్చర్ అనేది అఫ్సెల్గానే బ్రిటిష్ కాలం నుంచి పెరిగింది. సో ఆ తర్వాత ఏమైందంటే బీహార్లో ఫ్యూడలిజం ఎక్కువ, జమీందారీ సిస్టమ్ ఎక్కువ. ముఖ్యంగా భూమిహారులు, రాజపుటులు, రాజపుత్రులు అంటాం మన తెలుగులో, రాజపుత్రులు, భూమిహారులు, బ్రాహ్మణులు, ఈ 3 రకాల అగ్రకుల భూస్వాములు అక్కడ బలంగా ఉంటారు. ఒకప్పుడు 1960s, 70sలో పొలాల్లో తుపాకులు పెట్టుకొని కాపలా కాసే పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ప్రైవేట్ సైన్యాలు ఎక్కువ. అక్కడ సవర్ణ సేన, సువర్ణ లిబరేషన్ ఫ్రంటు, భూమిహార సేన, బ్రహ్మర్షి సేన, సన్లైట్ సేన, కుయర్ సేన, ఇలాంటి ప్రైవేట్ ఆర్మీలు ఉండేవి ఎవరికి, భూస్వాములకి. వీళ్ళు వందలాది మంది గన్స్ పట్టుకొని ఉండేవాళ్ళు. దళితులు వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు. మెల్లమెల్లగా దళితుల్లో చైతన్యం రావడం మొదలుపెట్టింది. అక్కడ మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ అనే ఒక పొలిటికల్ నక్సలైట్ పార్టీ బయలుదేరింది. అట్లాగే సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ అనే ఇంకొక నక్సలైట్ పార్టీ బయలుదేరింది. ఈ 2 పార్టీలు ముఖ్యంగా ఎంసీసీ మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్, అదే తర్వాత పీపుల్స్ వార్తో కలిసి సిపిఐ-ఎంఎల్ మావోయిస్ట్ అనే పార్టీగా ఏర్పడింది 2004లో. సో ఈ ఎంసీసీ అనేది అక్కడ రివర్స్లో వీళ్ళొక సైన్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు దళితులతో. అలాగా ఘర్షణలు 70s, 80s, 90sలో వందలాది మంది చనిపోయారు. ఒక్క రణవీర సేన యాక్టివిటీస్లోనే 95 నుంచి 2000 వరకు 58 రకాల దాడులు దళితుల మీద జరిగితే 300 మంది దళితులు చనిపోయారు. లక్ష్మాపూర్ అనే ఒక ఊరిలో 97లో జరిగిన సంఘటనలో 58 మంది దళితులు చనిపోయారనమాట. ఆ స్థాయిలో ఇక్కడ అటాక్స్ ఉంటాయి. అంటే మనకు పొలాలకు పోతే గన్లు పట్టుకొని కాపలా కాస్తున్న ప్రైవేట్ సైన్యం కనబడేది. ఆ స్థాయిలో గన్ కల్చర్ అనేది అక్కడ ఉంటుంది. అంటే ఇండియాలో ప్రతి 100 మందికి 5 మందికి గన్స్ ఉంటే 120 ర్యాంక్ అనమాట ప్రపంచంలో. అంటే మనకంటే 120 దేశాలు ఎక్కువ గన్స్ పెట్టుకొని ఉంటాయి. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇండియాలో గన్ కల్చర్ తక్కువ. కానీ బీహార్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ నెంబర్ 1, గన్ కల్చర్ ఎక్కువ ఉండేది నెంబర్ 1 ఉత్తరప్రదేశ్ అయితే, నెంబర్ 2 బీహార్ అనమాట మన దేశంలో. ఒక ఎగ్జాంపుల్ ప్రకారం ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2020లో 41,000 గన్స్ని సీజ్ చేశారు పోలీసులు. అంటే ఏ స్థాయిలో అక్కడ గన్స్ ఉందో చెప్పచ్చు మనం. అక్కడ 3 రకాల గన్స్ ప్రధానంగా ఉంటాయని చెప్తున్నారు. ఒకటేమో కట్టాస్ అని, కట్టాస్ ఏమో తపంచాలు, మ్యాన్ మేడ్ అనమాట. అంటే అక్కడే లోకల్ మేడ్. ఐటీఐ చదువుకున్న కుర్రాళ్ళు కూడా గన్స్ తయారు చేసేయగలరు. రెండవదేమో బరెట్టాస్. బరెట్టాస్ అంటే గాంధీని చంపిన తుపాకీ పేరు కూడా బరెట్టా అనమాట. ఆ గన్ కూడా ఎక్కువ ఉంటుంది. మూడవదేమో స్మిత్ అండ్ వెస్సన్ అని గన్స్. ఈ నేను ఫస్ట్ చెప్పిన కట్టాస్ ఏమో 1500కి 2000కి కూడా దొరికేస్తుంది అనమాట. చాలా చీప్ అది, ఈ తపంచా అనేది. రెండవదేమో బరెట్టా కానీ లేకపోతే స్మిత్ అండ్ వెస్సన్ ఏమో 30,000 నుంచి 75,000 వరకు 1 lakh వరకు కూడా దొరుకుతాయి అన్నమాట. సో కొద్దిగా సొఫిస్టికేటెడ్ కావాలనుకుంటే 30,000 నుంచి